పైల్స్ అనుకుంటా ఉంటారు. అదే ఫిస్టులా అనుకుంటా ఉంటారు. హ్మ్. కాకపోతే ఏందంటే మనకొక 100 మంది పేషెంట్స్ వచ్చినప్పుడు ఏందంటే 90 మంది ఈ కంప్లెయింట్స్ చెప్పినప్పుడు ఆల్మోస్ట్ మనకి 70-80 వరకు ఫిషర్సే ఉంటాయి ఎక్కువ. హ్మ్. సో, ఫిషర్ అంటే ఏంటంటే మనకెట్లయితే కాళ్ళ మీద పగుళ్ళు ఏర్పడతాయో, ఓకే. ఏర్పడి మనకు చిన్నగా రక్తం రావడం గాని, పెయిన్ అనేది ఉంటుందో, అదే విధంగా మలద్వారం లోపల గోడల మీద కూడా ఒత్తిడి ఏర్పడినప్పుడు అక్కడ కూడా సన్నని చీలుకనేది ఏర్పడుతుందనమాట. దాన్నే ఫిషర్ అంటారు. సో, ఆ విధంగా మలద్వారం లోపల గోడలలో ఏర్పడుతుంది కాబట్టి దాన్నే ఫిషర్ ఇన్ యానో అంటారు. సార్ మరి ఫిషర్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది బాడీలో? సో, జనరల్‌గా మలద్వారం లోపల ప్రెషర్ ఏర్పడుతుంది అంటే ఎందుకు ఏర్పడుతుంది? మనకి కాన్‌స్టిపేషన్. మోషన్ అనేది బాగా హార్డ్‌గా రావడం, రాళ్ళలాగా రావడం. సో, అలా రాళ్ళలాగా వచ్చినప్పుడు ఏమవుద్దంటే మలద్వారం లోపలన గోడల మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు ఆ కట్ అనేది జరుగుతుందనమాట. ఓకే. సో, ఎందుకు ఏర్పడుతుందంటే జనరల్‌గా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో నాన్ వెజ్ ఎక్కువగా ఉండడము, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండడము, వాటర్ కంటెంట్స్ తక్కువగా ఉండడము, హ్మ్. ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండడము, వాటర్ సరిగ్గా తాగకపోవడము, కంటిన్యూయస్ సిట్టింగ్. ఓకే. ఓకే. సో, వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డీహైడ్రేషన్ ఉంటుందన్నమాట. హ్మ్. సో, మోషన్‌లో వాటర్ కంటెంట్ బాగా తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్‌గా స్టూల్ అనేది చాలా హార్డ్ అవుతుంది. స్టూల్ ఓకే. హార్డ్ అయినప్పుడు పేషెంట్ ఏం చేస్తారంటే దాన్ని బయటికి తీయడానికి ఎక్కువగా స్ట్రెయిన్ చేస్తారు గట్టిగా. అప్పుడు ఏమవుతుందంటే ఈ హార్డ్ స్టూల్ బయటకొచ్చేటప్పుడు ఈ మలద్వారం లోపల గోడల మీద ఒత్తిడి ఏర్పాటు చేసి అక్కడ పగిలేటట్టు చేస్తుంది. హ్మ్. దాన్నే మనము ఫిషర్ అంటారు. ఆయుర్వేదిక్‌లో అయితేనేమో పరికర్తక అంటారు. ఇవే కాకుండా ప్రెగ్నెన్సీ మామూలుగా ఆడవాళ్ళలో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా చాలా కామన్ ఇది. జనరల్‌గా ప్రెగ్నెన్సీలో కొన్ని రకాలైనటువంటి ఐరన్ టాబ్లెట్స్ వల్ల గానీ, కాల్షియం టాబ్లెట్స్ వల్ల గానీ, లేదు బేబీ యొక్క ప్రెషర్ వల్ల గానీ ఏమవుతుందంటే ఈ మలద్వారం మీద కొంచెం ఒత్తిడి ఏర్పడి ఈ పేషెంట్స్ కూడా మనకి ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఈ ఫిషర్స్ అనేది కామన్ సమస్యగా కనిపిస్తూ ఉంటుంది. సార్ మరి ఈ ఫిషర్ అనేది అంటే మనకు ఏ విధంగా తెలుసుకోవచ్చు? అంటే ఇప్పుడు ఒక పర్సన్‌కి వచ్చింది అనంటే మనం అది తొందరగా గ్రహించటం కొంచెం కష్టమవుతుంది. హ్మ్. సో దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మనం దాని ఫిషర్ అని ఎలా తెలుసుకోవచ్చు? లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యమైన లక్షణం వచ్చేసి మోషన్ వెళ్ళేటప్పుడు సివియర్‌గా కట్ చేసినట్టు పెయిన్ రావడం. ఓకే. అంటే గ్లాస్‌తో కోసినట్టుగా పెయిన్ రావడము. హ్మ్. దాని తర్వాత మంట అనేది ఒక 1 అవర్, 2 అవర్స్ కొందరి పేషెంట్స్‌లో సాయంత్రం వరకు కూడా కంటిన్యూయస్‌గా పెయిన్ ఉంటుంది. మంట ఉంటుందన్నమాట. సో, ఇది మెయిన్ ఫిషర్ యొక్క లక్షణము. ఇదే కాకుండా కొందరికి ఏమవుద్దంటే అక్యూట్‌గా ఉన్నప్పుడు మోషన్ మీద గీతలాగా బ్లడ్ వస్తుంది. హ్మ్. పైల్స్‌కి, ఫిషర్‌కున్న డిఫరెన్స్ ఇది. ఆహా! పైల్స్‌లో ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది ఎప్పుడు మోషన్ మీద గీతలాగా రాదు. హ్మ్. పైల్స్‌లో ఇలా దారలాగా పోతుంది. సో, హ్మ్. ఈ విధంగా ఉంటుంది. దీంతో పాటు మోషన్ వెళ్ళాలంటే భయమేస్తా ఉంటుంది వాళ్ళకి. రోజు మార్నింగ్ మోషన్‌కొస్తుందంటే ఇంక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కట్ అవుద్దనే ఉద్దేశ్యంతోని సరిగ్గా ఫుడ్ తీసుకోరు. బయట ఫుడ్ తినాలన్నా భయమేస్తా ఉంటది వాళ్ళకి. దానివల్ల ఏమవుద్దంటే బాగా వీక్ అవుతా ఉంటారు. హ్మ్. ఈ విధంగా మనకు ఫిషర్ యొక్క లక్షణం ఉంటుంది. అంటే ఫిషర్ అనేది సింగిల్ టైప్‌లోనే ఉంటుందా? లేదంటే వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? చాలా ఉంటాయి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ ఫిషర్స్, క్రానిక్ ఫిషర్ అని హ్మ్. 2 రకాలుంటాయి. అక్యూట్ ఫిషర్ అంటే పేషెంట్‌కి రీసెంట్‌గా ఏర్పడ్డది. 6 వారాల్లోనే, సంవత్సరంలో ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఫేస్ చేసినప్పుడు దాన్ని అక్యూట్ ఫిషర్ అంటారు. దాంట్లో లక్షణం ఎలా ఉంటుందంటే పేషెంట్‌కి ఓన్లీ మోషన్ మీద గీతలాగా బ్లడ్ వచ్చి కొంచెం కట్ చేసినట్టు పెయిన్ వస్తది. హ్మ్. బట్ బయట స్కిన్ లాగా పెరగడం గాని, అట్లాంటి లక్షణాలు ఏముండవు. ఓకే. అంతకుముందు కూడా ఎప్పుడు ఫేస్ చేసుండరు. సో, ఒక 6-10 వీక్స్‌లో గాని ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే దాన్ని మనం అక్యూట్ ఫిషర్ అంటారు. దాంట్లో మెయిన్ లక్షణం వచ్చేసి పెయిన్ ఉంటుంది. కొంచెం మంట ఉంటుంది. లైట్‌గా బ్లడ్ వస్తా ఉంటది. బట్ క్రానిక్ కండిషన్ అంటే పేషెంట్‌కి ఎప్పుడైతే 6-8 వీక్స్ దాటిందో, ఆల్రెడీ మందులు వాడిన తర్వాత కూడా పేషెంట్‌కి ఈ ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతుందో, అండ్ మోషన్ దగ్గరున్న కండరాలు, మలద్వారం దగ్గరున్న కండరాలు ఏవైతే బాగా టైట్‌గా పట్టేసి అసలు మోషన్ వెళ్ళాలంటే కూడా చాలా భయమేస్తుందో, హ్మ్. బయట చిన్న స్కిన్ లాగా పెరిగి ఉంటుందో దాన్నే సెంటినల్ పైల్ అంటారు. అలా ఉంటుందో దాన్ని క్రానిక్ ఫిషర్ అంటారు. ఓకే. సో, అట్లా మనకి ఫిషర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. హ్మ్. ఈ క్రానిక్ ఫిషర్స్ ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఈ మోషన్ యొక్క మార్గం యొక్క కండరాలు బాగా టైట్‌గా ఉండడం వలన, ఆ పుండు మానక లోపల దాంట్లో మోషన్ ఉండిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి బయట చిన్న ఫిస్టులా లాగా ఓహ్! అట్లా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇక్కడికొచ్చే వాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ అంటే మేల్స్‌లో చూసారా? ఫీమేల్స్‌లో చూసారా సార్? సో, జనరల్‌గా ఇద్దరిలో కనిపిస్తా ఉంటుంది. మేల్ హ్మ్. అండ్ ఫీమేల్‌లో ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. సో, జనరల్‌గా ప్రెగ్నెన్సీ తర్వాత మనకి ఎక్కువ ఫీమేల్ పేషెంట్స్‌లో మనకి ఆటోమేటిక్‌గా కనిపిస్తా ఉంటుంది. అయితే మేము చూసింది ఏందంటే ఫీమేల్, మేల్ కంటే కూడా మేల్ పేషెంట్స్‌లో చాలా కామన్ అన్నమాట ఈ హుహు. కంప్లెయింట్. ఫీమేల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60-40% తీసుకోవచ్చు. 60% మేల్ ఉంటే 40% ఫీమేల్ అట్లా ఓకే. ఉంటారు. ఫీమేల్‌లో వచ్చినా గాని మాక్సిమం వాళ్ళకి ఎక్కడ వస్తుందంటే మనకి వెజైనా కింద భాగంలో అంటే యానస్‌కి పైన వెజైనా కింద భాగంలో వస్తుంది. అంటే హ్మ్. టువర్డ్స్ ద వెజైనా సైడ్ వస్తుంది. యాంటీరియర్ అంటారు. హుహు. అదే మేల్‌లో అయితేనేమో ఎక్కువ శాతం మేము పోస్టీరియర్ చూస్తాం.
కింద వైపున చూస్తూ ఉంటాం. అయితే ఆయుర్వేదిక్ పరంగా చూసుకుంటే కనుక ఈ ఫిషర్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో జనరల్ గా ఏంటంటే ఫిషర్ అసలు ఎందుకు మానదు అని మనం Hmm. చూసినప్పుడు ఏమవుతుందంటే ఎక్యూట్ ఫిషర్ లో మనకి ఎప్పుడైతే పేషెంట్ కి ఒక రీసెంట్ గా ఏర్పడిందో దాంట్లో మనం జనరల్ గా కొన్ని ఆయుర్వేదిక్ మందులు ఇస్తాము, టాబ్లెట్స్ ఇస్తాము, కొన్ని రకాల మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి యానస్ లో పెట్టుకోవడానికి, అచ్చా. అండ్ హాట్ వాటర్ లో కూర్చున్న దానికి కొన్ని రకాల లిక్విడ్స్ ఇస్తాం. Hmm. అలా చేసినప్పుడు జనరల్ గా తగ్గిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే లైఫ్ లో ఒక్కసారైనా ఎవరైనా ఒకరు ఫిషర్ ఫేస్ చేస్తారు, Hmm. చేయకుండా అయితే కంపల్సరీ ఉండరు. ఎందుకంటే స్టూల్ అనేది హార్డ్ లేకుండా ఎప్పుడు మనం చూసుకోలేం. బయట ఫుడ్ తినడం వలనో సరిగా తినకపోవడం వలనో దానివల్ల ఎప్పుడు ఒకసారి స్టూల్ హార్డ్ అవుతుంది, చిన్న కట్ లాంటిది ఏర్పడుతుంది ఎవరికైనా. ఓకే ఓకే. బట్ దానికి మనం మెడికేషన్స్ వాడుకొని కొన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. Hmm. బట్ ఎప్పుడైతే మనకు క్రానిక్ కండిషన్ ఉంటుందో, హోల్ టైట్ అయిపోయి మోషన్ వచ్చే మార్గం బాగా టైట్ గా అయిపోతుందో, అక్కడ స్కిన్ ట్యాగ్ పెడుతుందో వాళ్ళకి మనకి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనమాట. ఆయుర్వేదిక్లో ఏముంటుందంటే మనకి అగ్నికర్మ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని అగ్నికర్మను మనం లేజర్ ద్వారా యూజ్ చేసి మనం చేస్తూ ఉంటాం. Mhm. మోషన్ దగ్గర ఉన్న కండరాలు టైట్ గా ఉండడం వల్లనే ఫిషర్ అనేది హీల్ అవ్వదు.